మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనము చదువుకుందాం. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి ఒక వాక్యాన్ని మనం గమనించినట్లయితే, మీ సంతోషము అగునట్లు అడుగుడి అని ప్రభు మాట్లాడుతున్నారు. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, నిజంగానే ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. ఎందుకనంటే కుటుంబంలో సంతోషము 2 రోజులు 3 రోజులు కాదండి, లేకపోతే ఎప్పుడో ఒకరోజు పండగలప్పుడు కాదండి. ఈ సంతోషపడ్డ పరిపూర్ణముగా మార్చబడాలి. హల్లెలూయా. ఈ సంతోషం ఎవ్వరూ కూడా మన ఎదురు నుండి తీసివేయకూడదు. ఈ సంతోషము ఇప్పుడే కాదు, కలకాలం ఉండాలి. ఈ సంతోషము ఎప్పుడు కూడా మనతోనే ఉండాలి. ఈ సంతోషములో మనం నిలిచి ఉండాలి. ఈ సంతోషములో మన కుటుంబము కట్టబడి ఉండాలి. అలాగున మన యొక్క సంతోషమును ప్రభు పరిపూర్ణముగా మార్చినట్లుగా మనం ఏం చేయాలి అంటే మనం అడగాలండి. ఎప్పుడైతే అలా అడుగుతామో ప్రభు అంటారు, అది మీకు దొరుకును. చూసారా, మనం అడిగితే ఆ సంతోషం మనకు దొరుకుతుందంట, ఆ ఆనందం మనకు దొరుకుతుందంట, ఆ కృప మనకు దొరుకుతుందంట. కనుక ఈరోజు నా యొక్క వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంతోషము మన ఎడల సంపూర్ణముగా ఉండునట్లుగా మనము ప్రార్థన చేయాలండి. అడగాలి, ప్రభా ఈ సంతోషం నాకు ఎప్పుడు ఉండాలయ్యా. ఇదిగో ఎప్పుడు సంతోషము అనంటే ఏదో కార్యాలకు వెళ్తే కాదండి, ఊర్లకు వెళ్తే కాదండి, దేవుని మందిరములో మనకు సంతోషం ఉంది. ఆయన యొక్క సన్నిధిలో నిత్య సుఖములు ఉన్నాయి, సంతోషములు ఉన్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్లుగా ఆయన మందిరములో మనము సంతోషించాలి. దేవుని యందు మనం సంతోషించాలి, వాక్యమందు మనం సంతోషించాలి. నా దేవుని బిడ్డలారా, కుటుంబం అంతా మందిరానికి నడిపించబడితే అది ఎంత సంతోషం, అది ఎంత ఆనందం, అది ఎంత దేవుని యొక్క కృప. కనుక ఆ రీతిగా ప్రభు మన జీవితంలో ఇటువంటి సంతోషాన్ని కలగచేయనట్లుగా ప్రార్థించినటువంటి ప్రతి కుటుంబంలో, ప్రతి జీవితంలో ప్రభు సంతోషమును నిలకడగా ఉంచినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు యేసయ్యా. ఇదిగోనైనా ఈ ఉదయ కాలం ముందు నా ప్రభా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమే నా ప్రభా, అయా నా తండ్రి, సంతోషము పరిపూర్ణముగా ఉండనట్లుగా అడుగుడి, అది మీకు దొరుకునన్నారయ్యా. నిజమే నా ప్రభా, అయా మీ యొద్ద సంతోషము నాయన, మీరే మా సంతోషం ప్రభా. అయా అట్టి సంతోషాన్ని మీరు మాకు దయచేయండి, అట్టి ఆనందాన్ని మీరు మాకు దయచేయండి. కుటుంబాలలో సంతోషము దయచే ప్రభా. అవును నాయన, సమాధానముతో నింపండి. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి, వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లల్ని మీరు దీవించి సుఖ సంతోషాలతో వారిని నడిపించమని యేసు నామాన్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.